నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివేశ్రీ. సో మే 16న 23 అనే ఒక సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. అసలు ఏంటి 23 అనే విషయాలు మూవీ టీమ్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? చూడడానికి చాలా టైర్డ్గా కనబడుతున్నారు. అలా ఏం లేదా? ఓకే, నేను కొంచెం టైర్డ్ ఉన్నానండి. అంటే ఫస్ట్ కాపీ మనం ఇప్పుడు మొత్తం రిలీజ్ టెన్షన్ ఉంటుంది కదండి, అది కొంచెం నాన్ స్టాప్ నడుస్తుంది. ఓకే ఓకే. సో అసలు ఏంటి, వాట్ ఈస్ 23? 1993లో ఒక చిలుకలూరుపేట దగ్గర ఒక బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ జరిగిందండి. దాంట్లో ఇద్దరు కొన్ని పరిస్థితుల వల్ల దొంగతనం చేద్దామని లోపలికి వెళ్ళి ఆ పెట్రోల్ పట్టుకొని వెళ్ళి బెదిరియడానికి వెళ్తారు. ఆ గందరగోళంలో బస్ తగలబడుతుంది, 23 మంది చనిపోతారండి. సో దాట్ టైటిల్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ దట్ ఇన్సిడెంట్ ఈస్ 23 అండి. ఓకే, అంటే బస్సు తగలబెట్టడానికి రీజన్ ఏంటి? దొంగతనమేనా? దొంగతనం. ఈ బస్సు దోపిడీ చేసేసి అందరు బయటకు పంపించేసి కాళ్ళ పెట్టేసి నక్సల్స్ మీద దోసేద్దాం అనే ప్లాన్లో ఉంటారు వాళ్ళు. బట్ అసలు దీని గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో ఇంకొక విషయం బయటపడింది. లైక్ ఎవరైతే వీళ్ళు అన్టచబిలిటీస్ ఉంటారో, సో వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది అని వింటున్నాం. అది నిజమా, ఇది నిజమా? ఇప్పుడు అంటే ఫ్రాంక్గా చెప్తున్నానండి, నిజం అనేది మనకి ఎప్పటికీ ఎవరికీ తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు నాకు అర్థం చేసుకున్నంత వరకు అయితే వాళ్ళు కొంచెం డిస్క్రిమినేషన్ ఫీల్ అయ్యారు, ఆ కోపంలో చంపారు అనేది అదేనండి మీరు అని చెప్పేది. ఇంకొక నిజం అది ఇప్పుడు పాసిబిలిటీ ఉందా అంటే ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా ఏదైనా పాసిబుల్ అండి. ఇప్పుడు వీళ్ళు చెప్పే వర్షన్ అవుతే దొంగతనం కోసం వెళ్ళాము, బెదిరిద్దాం అనుకున్నాం, తర్వాత కాలు పెడదాం అనుకున్నాం, బట్ ఆ గొడవలో జరిగింది అనేది వాళ్ళ వర్షన్. ఓకే, అండ్ ఆ జర్నలిస్ట్ ఎవరైతే వీళ్ళు 20-25 ఇయర్స్ ఉన్నారో అతను చెప్పిన వర్షన్ ప్రకారంగా నేను వెళ్ళాను. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేట్ ట్రూత్స్ ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు అది ఎప్పటికీ తేలదండి. నో వన్ విల్ నెవర్ నో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ వరకే చెప్తానండి. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ది ఇంత మొత్తం సిబిఐ అంత అయిన తర్వాత ఫైనల్గా అన్నారు నో ఫౌల్ ప్లే అని అన్నారు. బట్ స్టార్టింగ్లో 1,00,000 కాన్స్పిరసీ థియరీస్ వచ్చినాయి. బట్ ఇప్పుడు ఫైనల్గా మనం ఇది కావచ్చు అని అనుకుని నమ్ముతాం. బట్ యాక్చువల్గా వీళ్ళకి కూడా తెలియదు యాక్చువల్గా కాన్స్పిరసీ అనే కరెక్టా అనేది కూడా 100% ఎక్సెప్ట్ చనిపోయిన అతను ఇప్పుడు సురేష్ నో వన్ కెన్ టెల్. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు లోపల ఇంటెన్షన్ ఏది ఉంది ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ ఛార్జ్ షీట్ పోలీస్ ఫైల్ చేసింది, వీళ్ళు చెప్పింది రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే దొంగతనం కోసం వచ్చారు, ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు కూడా అందరి దగ్గర, అదొకటి. రెండోది వీళ్ళిద్దరిట్లో ఒకరు కాలిపోతుంది. ఇప్పుడు ఓన్లీ బయట వాళ్ళని చంపేసి వెళ్దాము అని అనుకున్న వాళ్ళు అలా కొంచెం స్మార్ట్గా వాళ్ళు అట్లీస్ట్ కాలకు ఉంటారు. ఇఫ్ ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ వెన్ దే ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ ద ఫైర్, దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే ఆల్సో ఇద్దరిట్లో ఒకరు కాలిపోయింది వీపంతా. సో దట్ పాసిబిలిటీ ఇదే ట్రూత్ అని అనుకుంటున్నాను నేను. కానీ ఎప్పుడు ఎవరికి తెలియదు అండి, అబ్సల్యూట్ ట్రూత్ నో వన్ విల్ నో. అంటే ఇది కాకుండా మిగతా ఏ ఇన్సిడెంట్లోనైనా నిజం అనేది కరెక్ట్గా బయటికి రాదు అనేది మీ ఒపీనియనా? కాదండి, అలా అనట్లేదు. బట్ 100% ఇదే జరిగింది అనేది కష్టమవుతుంది. ఎవరు 100% చెప్పలేరు అన్లెస్ యూ సీ ఇట్. ఎందుకంటే అందరూ వాళ్ళ కన్వీనియంట్గా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు కదండి. ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగినా కూడా ఎంతమంది ఉంటే ఇక్కడ అన్ని వర్షన్లు చెప్తారు, అంతే. ఓకే, ఇప్పుడు సింపుల్, ఇద్దరు ఉన్నప్పుడే కాదు నేను అలా అనలేదు. ఇద్దరు ఉన్నప్పుడైతే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు ఒక 1 year తర్వాత అంటే కాదు ఫస్ట్ నువ్వు అన్నావు అందుకని నేను అన్నా, కాదు వీళ్ళకి కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు యాక్చువల్గా. సో ఇట్స్ టఫ్ టు ప్రూవ్. ఓకే ఓకే. సో అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే, వై తేజ అండ్ వై తన్మయ్ అంటే ఏం చెప్తారు? వీళ్ళే ఎందుకు? ఇది ఇనీషియల్గా వేరే యాక్టర్స్ అనుకున్నానండి. దర్శి అనుకున్నాను. సో దర్శి ఇంకా అనన్య అనుకున్నా. హీరోయిన్ విషయంలో అనన్య కొంచెం డేట్స్ ప్రాబ్లం అవుతుందంటే ఇంకొక అమ్మాయి కూడా అనుకున్నా. ఈ
షూట్ జరుగుతున్న టైంలో ఆ కోర్టులో అమ్మాయి కూడా ప్రాబబిలిటీ అని అనుకుంది. శ్రీదేవి. ఎందుకంటే ఆ అమ్మాయి కోర్టు రిలీజ్ అవుతుంది, మనకి కొంచెం మార్కెటింగ్ ఈజీ అవుతుంది అని జస్ట్ అంటే మన కాస్టింగ్ డైరెక్టరే చెప్పాడు. జస్ట్ ఇంకేం కన్ఫర్మ్ అవ్వలేదు, చేస్తున్నా. ఎందుకంటే ఇంకా అనన్యతో డిస్కస్ చేస్తున్నా, డేట్స్ అవి నడుస్తున్నాయి. దర్శిత్ మాత్రం ఫస్ట్లో స్క్రిప్ట్ చదివాడు, ఇష్టం ఉందని చేస్తాను అన్నాడు. సో కాకపోతే దర్శి 1 year వరకు బిజీ ఉన్నాడు. నేనేమో 1 year వరకు అబ్బా ఇది ఇంక వెయిట్ చేయడం కష్టం, ఇంక వెళ్ళిపోదాం అని మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో వీళ్ళిద్దరికి ఆ లాటరీ తగిలింది. కానీ కొత్త ఫేసెస్తో ఇలాంటి మంచి స్టోరీ చేయాలి అని అంటే గట్స్ ఉండాలి. బికాస్ గుర్తుపట్టగలగాలి జనాలు, స్టోరీని బాగా రిసీవ్ చేసుకోగలగాలి. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇది ఒక గట్సీ డెసిషన్, కాకపోతే అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ వెరీ ఇంపల్సివ్ డెసిషన్ కూడా. ఓకే. అంటే స్టాటిస్టిక్ ప్రకారంగా చూస్తే వీళ్ళిద్దరూ ఇట్లాంటి రోల్లో వీళ్ళు దీన్ని జస్టిస్ చేయగలుగుతారు అనే ఛాన్సెస్ ఓన్లీ 1 in a million అండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ టైమే ఇంత పెద్ద అంటే ఆల్మోస్ట్ ఒక ఎవరెస్ట్ తీసుకొచ్చి ఫస్ట్ చాలా వెయిటేజ్ ఉన్న స్టోరీ చాలా. అండ్ ఇంకొకటి అబ్బాయి 20 అండి, అమ్మాయి 80 మూవీలో. ఓకే. ఓకే. మెల్లిగా 20 నుంచి హీ గోస్ టు లైక్ దే హ్యావ్ డాటర్, ఆ ఫేజ్లోకి వెళ్తారు. డాటర్ ఇంకొంచెం 6 years 7 years అప్పుడు దెన్ హీ బికమ్స్ అనదర్ పర్సన్. ఓకే. దెన్ ద డాటర్ బికమ్స్ లైక్ 11 years 12 years. Then he becomes another person. And last shot lo he is like 50. Okay. So it's like first time climbers lekada chinna kondalu ekkaru vilni ipudu everest మీద ఎక్కేసేయండి అని అన్ను. సో ప్రాబిలిటీ ఎంతమంది ఎవరెస్ట్ ఎక్కగలుగుతారంటే స్టాటిస్టిక్స్ వైజ్ చూస్తే ఏదో కొత్తగా జస్ట్ చిన్న కొండ ఎక్కిన వాళ్ళు ఎక్కలేరు. సో ఇది 1 in a million ఛాన్సెసే అన్న అదృష్టం వీళ్ళు ఎక్కారు. వీళ్ళు ఎంతమందిని ఆడిషన్ చేస్తే దొరికారు ఇద్దరు ఆణిముత్యాలు? నాది ఒకటి ఏంటండి, అది రాంగ్ పద్ధతి అనుకుంటాను. అది ఆడిషన్ నేను చేసే పద్ధతి. నేను ఆడిషన్ చేయనండి. సో నాకు వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తారు. సో నాకు మేము ఎక్కడో ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ బంజారా వేస్తుంది, అక్కడ రాసుకుంటున్నాం అనుకుంది. ఒక క్యారెక్టర్ కావాలి అని అంటే ఇలా వాళ్ళని డిస్కషన్ ఏదో చేసుకుంటాం. నేను 100 మందిని పిలిచేసి అసలు నాకు అది ఇష్టం ఉండదు. ఒకటి ఎందుకంటే ఇంతమందికి రిజెక్షన్ చెప్పాలి. రెండోది వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళు పాపం ఊబర్లో వస్తారు, ఆటోలో వస్తారు, ఏదో ఆ ఖర్చులు ఉంటాయి, మనం ఏమి ఇవ్వట్లేదు. కొంచెం గిల్ట్ అనిపిస్తుంది, ఎందుకు మనకు అవసరం లేనప్పుడు అవసరమా. సో నేను మ్యాక్సిమం ఒక్కరినే క్యారెక్టర్ చూస్ చేసేసుకుంటానండి. చూసుకొని వాళ్ళని అక్కడి నుంచే ఇంట్లో నుంచే ఒక పంపించేయమని చెప్తే మనకి పర్వాలేదు అన్న నేను తీసేసుకుంటే ఏంటంటే వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి మంచి చేయగలుగుతావు అంటే అలా చేసుకుంటారులే అన్నట్టు ఉంటుంది. అంటే దీంట్లో ఒక పాస్ మార్కులు వచ్చినా చాలు అన్నట్టు ఉంటారు. దే డోంట్ హ్యావ్ టు బీ లైక్ 100 out of 100. 35 వరకు వస్తే మనం లాక్కోవచ్చులే అన్నట్టు ఉంటా. సో లక్కీగా దీనిలో ఒక ఆల్మోస్ట్ ఒక 20-30 క్యారెక్టర్స్ అండి, కొత్త క్యారెక్టర్స్ సినిమాలో. అండ్ ఈచ్ హాస్ డన్ ఎక్స్ట్రాడినరీ వెల్. అసలు మీరు సినిమా చూస్తే అసలు వీళ్ళు ఎట్లా చేశారు ఇది అనిపిస్తుంది. అది జస్ట్ అది లక్ అండి, అంతే. అది మనం ప్లాన్ చేసి చేయలేవు కావు. సో వాళ్ళ డేట్స్ అని అనుకున్నప్పుడు అన్నీ కూడా డేట్స్ ప్రాబ్లం అవుతున్నాయి. ఇంకొక అమ్మాయి ఈ అమ్మాయి అని అనుకునే లోపల కాస్టింగ్ డైరెక్టర్ సార్ అన్నారు, ఈ అమ్మాయి ఒక దగ్గరికి బాగా చేసిందంటే చూడు అని అంటే పంపించారు. సో యాసిందని నాకు ఫోన్లో పంపించేస్తారు కానీ ఫోన్లో పంపించింది. ఇట్ వాస్ డీసెంట్ అండి. ఐ మీన్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అవుట్ ఆఫ్ ద వరల్డ్, నథింగ్ యాక్టింగ్ రాదు అన్నట్టు లేదు, యావరేజ్ ఉంది. బట్ ఇంకొక రీజన్ కూడా యావరేజ్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి మనం మొత్తం స్క్రిప్ట్ పంపించాం కదండి. ఒక లైన్ ఒక పేజ్ చూస్తే దాంట్లో దాని ప్రకారంగా మనం ఏమనుకుంటున్నాం అనేది వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ తోటి ఇది క్యారెక్టర్, ఇది గ్రాఫ్ అనుకోండి, మధ్యలో ఎక్కడ కొంచెం ఇస్తే ఎంత చేయగలుగుతారు అంతే చేయగలుగుతారు. చూద్దాంలే అన్నట్టే ఉన్నా. కానీ సంభవ్ క్యాస్టింగ్ డైరెక్టర్ కథ వెళ్ళు కలు సంథింగ్ అని నేను రావద్దు అన్న, ఎందుకంటే మళ్ళీ వస్తాయి ఇప్పుడు నాకు అప్లికేషన్ అది ఇదని వచ్చేసిందేమో.
ఇంకా నువ్వు రాకమ్మా, నీకు 33% ఉంది, ఎందుకంటే ఇంకొక అమ్మాయి వాళ్ళు డేట్ కాకపోతే అప్పుడు చూస్తాను, కానీ నువ్వు 33% అనుకొని వెళ్ళిపో, నువ్వు మళ్ళీ రావద్దు అది ఇది అని. అసలు కాదు, నేను ఎన్నిసార్లు అయినా వస్తా అది ఇది అంటే. తర్వాత అనిపించింది సర్లే ఇవి కొంచెం ఎక్కువ ప్యాషనేట్గా అనిపిస్తుంది, నమ్మి ఇవ్వచ్చేమో, ఆ నమ్మకం నిలబడుతుందేమో అని. ఆ ఒక్క అమ్మో అసలు నార్మల్గా కాదండి. అదే నాది, వీళ్ళకి అసలు ఈ రోల్ దొరకడం వీళ్ళకి ఒక లాటరీ. వీళ్ళ రోల్స్ని దాన్ని న్యాయం చేయడం అనేది వాళ్ళు నాకు లాటరీ తగిలింది. అది ఓకే, సూపర్. ప్లాన్ చేస్తే వచ్చేవి కాదండి, జస్ట్ లక్ అంతే. ఓకే, ఇది అఫ్కోర్స్ 50% హార్డ్ వర్క్ లేకుండా ఎక్కడి నుంచి వద్దండి. కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినప్పుడు వాడు చూస్తే మీరు అసలు వర్కౌటే కాదు. వాళ్ళు పాపం 24 hours చేసినా స్క్రీన్ మీద రాదు కదండి. ఏ యాక్టర్లు హార్డ్ వర్క్ చేయకుండా ఉంటారండి హీరోయిన్ ఛాన్స్ ఇస్తే? ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సో ఓకే, అంటే ఇది గ్లామరస్ రోల్ లేకపోతే ఇంకా వేరే ఏదైనా కూడా ఓకే అని అనుకోవచ్చు. బట్ అది వాళ్ళు చెప్పే డైలాగ్ డెలివరీ కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగే ఉంది. మళ్ళీ ఇక్కడ డైలాగ్స్ ఏంటండి, సింక్ సౌండ్. వాళ్ళు అక్కడ ఏం చెప్తారో అదే రికార్డింగ్ అంతే. ఓకే, ఇప్పుడు దీనికి డబ్బింగ్ లేదా? డబ్బింగ్ లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదండి, అక్కడ కెమెరా పెట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసి రికార్డ్ చేసేసి అదే రిలీజ్ అంతే. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ మారుద్దాము, నేను అప్పుడు తప్పు చెప్పేయండి, నథింగ్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం న్యాచురల్గా, దట్స్ వాట్ ద కెమెరా హ్యాస్ క్యాప్చర్డ్, దట్స్ ఇట్. సూపర్. అసలు అన్ని మూవీస్ అంతే అండి నాకు. మలేషియా, 8 మెట్రో, మళ్ళీ ఇప్పుడు ఇది. సో దట్స్ వై దట్ ఒక న్యాచురల్ మీకు ఆనెస్టీ కనిపిస్తుంది. తర్వాత ఇట్స్ లైక్ వాట్ ఎవర్ దే ఫీల్, వాట్ ఎవర్ దట్స్ బీయింగ్ క్యాప్చర్డ్. ఓకే. అండ్ తన్మయ్ గారు, మీరు ఇంతకుముందు ఏమైనా చేశారా? లేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్. ఓకే, ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ కానీ? షార్ట్ ఫిలిమ్స్ అవి 1-2 చేశాను. ఓకే, నాట్ ఎ వెరీ రికగ్నైజ్డ్ వన్. చిన్న దాంట్లోనే జస్ట్ సో దట్ ప్రాక్టీస్ అవుతుంది అన్నట్లుగా కొన్ని స్క్రిప్ట్ నచ్చి 1-2 చేశాను. ఓకే, ఎనీ యాక్టింగ్ కోర్స్? నో. నేను బేసిక్గా యాక్టింగ్ నేర్చుకుంది త్రూ ద ఆడిషన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐవ్ గివెన్ మల్టిపుల్ ఆడిషన్స్. అండ్ దెన్ స్కూల్లో చాలా డ్రామాస్ చేయడం కానీ, పర్ఫార్మెన్సెస్ చేయడం కానీ, స్కూల్ హ్యాస్ హెల్ప్ మీ అలాట్. అండ్ దాని తర్వాత ఇదే ఆడిషన్స్ త్రూ ఐవ్ గాట్ టు లెర్న్ బెటర్ అవుతా వచ్చాను. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో బిఫోర్ సార్ తెలుసా మీకు మల్లేష్ మూవీ చేశారు అని, ఆడిషన్కి వెళ్ళక ముందు? ఎస్ మలేషియా మూవీ నేను థియేటర్లో చూడలేదు, నెట్ఫ్లిక్స్లో అయితే ఓటీటీ రిలీజ్ యాక్చువల్లీ ట్రెండింగ్లో ఉండే. సో అప్పుడే చూసాను నేను. కాన్సెప్ట్ మంచిగా కనిపించింది. నేను బేసిక్గా సినాప్సిస్ చదువుతాను, అది నచ్చితే ఐ వాచ్ ద ఫిలిం, అది ఇంట్రెస్టింగ్గా అనిపించి ఐ వాచ్ ద ఫిలిం. అప్పుడే తెలుసు. ఓకే, అప్పుడు తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు? ఏంటది? అంటే సార్ బిఫోర్ మల్లేష్ మూవీ చేశారు, అదే డైరెక్టర్తో నేను వర్క్ చేస్తున్నానని తెలిసినప్పుడు హౌ డస్ ఇట్ ఫీల్? నాకు చాలా ఆడిషన్స్ కాల్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో సగం వెళ్తాను. ఇట్ ఈస్ నాట్ దాట్ జెన్యూన్. మలేషియా మూవీ సార్ డైరెక్టర్ అనగానే ఫస్ట్ నా కాలేజ్, నేను ఫస్ట్ డైరెక్టర్ ఎవరండి, యాక్టర్ ఎవరండి అని కనుక్కున్నాను. దెన్ వెన్ హీ సెడ్ మలేషియా మూవీ, ఓ అవునా అనేసి ఐ వాస్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అయ్యో లాస్ట్కి ఒక ప్రాపర్గా దొరికారు, ఐ హ్యావ్ టు నాట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అని అప్పుడే డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ కనబడబోతున్నారు May 16న థియేటర్స్లో. ఎలా ఉండబోతుంది? ఈ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? వెరీ మచ్ ఎక్సైటెడ్. చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ స్క్రీన్ మీద. ఎవరు హీరోయిన్స్ని చూసినా, యాక్టర్స్ని చూసినా ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ పొజిషన్ అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎ మేనిఫెస్టేషన్ విచ్ ఇస్ కమింగ్ ట్రూ ఈ ఫిలిం త్రూ. ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎగ్జైట్మెంట్ నాకంటే ఎక్కువ ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది, లైక్ ఫైనలీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అనేసి. ఓకే, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? అంటే ఈ టీంతో వర్క్ చేయడం ఎలా ఉంది? I got to learn many things. Sir has helped me a lot. Basically యాక్టింగ్ వైజ్గా నేను చెప్పినట్లుగా ఇంతకుముందు నాకు యాక్టింగ్ వచ్చు, బట్ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో ఈ ఫిలిం త్రూ నాకు దొరికింది. అంటే యాజ్ సర్ సెడ్ దిస్ కుడ్ బి డన్ ఆఫ్టర్ 10 years ఒక యాక్టర్కైనా యాక్ట్రెస్కైనా. బట్ ఐ వాస్ ఏబుల్ టు డూ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ గాట్ టు లెర్న్. అంటే ఒక క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకోవాలి అనేసి. ఫిలిం క్యారెక్టర్ ఓన్ చేసుకోవడంలో ఐ గాట్ టు లెర్న్ ప్రాపర్గా దీంట్లో. అండ్ తేజ నుంచి ఐ గాట్ టు లెర్న్ పేషెన్స్, ఎంత పేషెన్స్గా ఉండాలి సెట్స్లో. అండ్ హీఈస్ అ వెరీ నైస్ పర్సన్. సెట్స్లో ఎక్కువ మాట్లాడుకోలేదు టు బీ ఆనెస్ట్, కానీ జర్నీ చేస్తున్న కొద్దీ హీఈస్ అ వెరీ నైస్ పర్సన్. అండ్ సార్ నుంచి కూడా ఐ గాట్ టు లెర్న్ అ లాట్. ఓకే ఓకే.
అంటే విజయ్ గారు తన్మయ్య చెప్పినట్టుగా పేషెన్స్ మీ ఫేస్లోనే కనిపిస్తుందండి. ఎంత ఓపిక్గా కనిపిస్తున్నారు. అంటే మ్యామ్ 5 years నుంచి ఐ బీన్ వాంటింగ్ టు డూ నో. సో వెన్ ద ఆపర్చునిటీ హిట్స్ యూ అన్నీ లైక్ వీ షుడ్ షట్ ఆఫ్ ఆల్ ద అదర్ ఎమోషన్స్. తెలుగే మ్యామ్, అంటే తెలుగు. సో షట్ ఆఫ్ ఆల్ ద అదర్ వేరే ఎమోషన్స్ అన్నీ ఎగ్జిట్ చేసేసి దొరికింది గోల్డెన్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అని, దట్స్ హౌ వి గాట్ ఇంటూ దిస్. సో మీకు కూడా తెలుసా బిఫోర్ సార్ మల్లేష్ మూవీ చేశారు అని? యాక్చువల్ కోఇన్సిడెన్స్ మ్యామ్. అండ్ ఇంకొకటి మీకు ఈ సినిమాతోనే పరిచయం కదా, ముందు పరిచయం లేదు కదా? అంటే ఏంటండి, ఈ అమ్మాయి అసలు నాకు ఎవరోది కూడా తెలియదు. ఓకే. ఈ అబ్బాయి నాకు తెలియదు, కాకపోతే నేను మల్లేశం చేసినప్పుడు అనన్య మన కాస్టింగ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి తీసుకున్నానండి. ఓకే. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకున్నాను కాబట్టి ఆ పిల్లలు సెట్ మీద వచ్చారంట. నాకు వచ్చారు ఎవరో సెట్ అవ్వలేదు, కానీ ఆ సెట్లో ఈ అబ్బాయి ఉండడం తెలియదు. 5 years బ్యాక్ విషయం ఇది. ఓహో. సో దూరం నుంచి చూసాం మ్యామ్ సార్. వి వెంట్ ఫర్ 2 days. ఊరికే మా సార్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లాగా ఎలా ఉంటుందో సెట్ మీద చూపించడానికి. కూడా నాది ఉంటుంది కదండి, నేనేదో నా చేసుకుంటున్నా, వీళ్ళు చూసేసి వెళ్ళిపోవడం వరకు ఏదో ఒక గ్రూప్ వచ్చారు వాళ్ళ స్టూడెంట్స్ అనేది అంతవరకు తెలుసు. కానీ యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చారా? సో అప్పుడు సార్ని చూసారు? సార్ని చూసాను. అండ్ దెన్ నెవర్ ఎవర్ ఐ థాట్ దట్ కలిసి వర్క్ చేస్తామని. ఇట్ వాజ్ నెవర్ దిస్ థింగ్. 5 years. 5 years ఆఫ్ స్ట్రగల్. ఓకే. ఓకే. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తా ఉన్నాము. ఒక షార్ట్ ఫిలిం చేశాను, ఒక మ్యూజిక్ వీడియో చేశాను. ఓకే. అండ్ కపుల్ ఆఫ్ ఆడిషన్స్ యూ కీప్ గివింగ్ ఇట్. ఎన్ని ఇచ్చుంటారు ఇప్పటివరకు ఆడిషన్స్? మ్యామ్ ఒక 30-40. 30-40. అండ్ మీరు? నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఐ డి నాట్ కీప్ ఎ కౌంట్. 100 వస్తాయి. మరి 100 కాదు, బికాజ్ లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచే ట్రై చేయడం ప్రాపర్గా స్టార్ట్ చేశాను. నో కౌంట్ యాక్చువల్గా, బట్ ఐ హావ్ గివెన్ మల్టిపుల్ ఆడిషన్స్. ఓకే. కానీ నార్మల్గా 2 షార్ట్ ఫిల్మ్ చేసింది అనుకోండి. మంచి పని ఏం చేసిందంటే నాకు చూపించలేదు లక్కీగా. సో మళ్ళీ నాకు ఇంకొకటి ఏదో ఉండేది కదండి. ఇప్పుడంటే ఫ్రెష్ ఏం తెలియదు కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ రెజ్యూమే పంపించింది ఈమె, లీడ్ యాక్ట్రెస్ ఇన్ డెమో ఫిల్మ్ అన్నట్టు. సో ఆ డెమో ఫిల్మ్ ఏదంటే ఇంకా రాలేదు, హీరో సిస్టర్ ఇన్ అనదర్ రోల్ అని. ఏమైందంటే ఇంకా షూట్ జరుగుతుంది. సో నాకేంటంటే ఒక రెఫరెన్స్ పాయింట్ లేదు. సరే వచ్చి షార్ట్ ఫిలిం ఉన్నా మనం కొంచెం గేజ్ చేయొచ్చు కదండి, అమ్మాయి ఎలా చేసి ఉంటుంది ఏంటి అని. సో ఏమీ లేదు ఎక్సెప్ట్ మనది ఫోన్లో నుంచి చూసిన ఆడిషన్. ఫోన్లో చూసి సర్లే చూద్దాము అన్నట్టు అనుకున్నా. అసలు కొత్త వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వచ్చిన ఆపర్చునిటీని వదులుకోవద్దు అనే ఉద్దేశంతో ఏదొచ్చినా ఫస్ట్ చేసేస్తారు. సో అది ఆ అవుట్పుట్. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక డైరెక్టరు, మీరు తన్మయ్యని ఈ క్యారెక్టర్కి అనుకున్నారు. మీరు నిజంగా షార్ట్ ఫిలిం చూసి ఉంటే ఆహా ఇది కాదేమో. మీరు కరెక్ట్ చెప్పారు. నాకు షార్ట్ ఫిలిం ఆల్రెడీ పంపించుంటే తీసుకోకపోవడం ఛాన్సెస్ ఉండేది, మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే నేను చూసేసి ఏంటి ఇది అమెచ్యూర్గా అనే ఒక, అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు. అంటే సూపర్ ఉంటే ప్లస్ అవ్వచ్చు, బట్ కొంచెం బాగాలేకపోయినా మైనస్ కూడా ఉండొచ్చు. కానీ జనరల్గా మైనస్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నా కూడా మీరు చూసేది ఇటువంటి కైండ్ ఆఫ్ అమ్మాయి కోసం కాదు అనేది ఇంకొక డిసిజన్ లేదు. సో ఇట్ కూడా కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అనేది సరిగా ఆ చూపించిందే మంచిదైంది తీసుకోగలను అనుకున్నా. లేకపోతే ఇంకొక థాట్ ఉంటుంది కదండి, మేబీ ఈమె సిట్ కాదేమో, ఇట్లా చేసింది కదా దీనికి చేయలేదేమో, ఇట్లా క్లీన్గా వచ్చినప్పుడు ఏంటంటే సరే ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది కదా అన్నట్టు ఉంటుంది ఒకటి. ఓకే. అండ్ ఇందులో ఝాన్సీ గారు కూడా ఉన్నారు, యాంకర్ ఝాన్సీ గారు. సో అసలు తన క్యారెక్టర్ ఏంటి? ఇక్కడ బీనా మ్యామ్ అని ఉస్మానియాలో హెడ్ ఆఫ్ ద సైకాలజీ డిపార్ట్మెంట్ అండి. తర్వాత రిటైర్ అయిన తర్వాత మా ప్రిజన్స్లో 12 years నుంచి పనిచేస్తున్నారు. రిఫార్మ్స్ అసలు ఎట్లా అసలు ఖైదీలకి సైకాలజీ వాడి ఒక కరికులం డెవలప్ చేస్తుంది అన్నమాట. సిరీస్ ఆఫ్ ఒక వర్క్షాప్ పెట్టి మెల్లిమెల్లిగా మారుస్తుంది అండి అమ్మ. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఈ సెకండ్ హాఫ్లో తీసుకొని వచ్చి ఆమె ఈక్వివలెంట్ ఇది ఝాన్సీ మ్యామ్ చేశారు. అండ్ ఇంకొకటి ట్రైలర్లో జూబ్లీ హిల్స్లో బాంబ్ బ్లాస్ట్ గురించి కూడా ఒకటి చెప్పారు. సో అసలు దానికి దీనికి ఏంటి? ఇప్పుడు 90% ఆఫ్ ద ఫిల్మ్ ఒకటే అండి, వీళ్ళ జర్నీ. ఓకే. ఇది 1993 చిలుకలూరుపేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్. 93 కన్నా ముందు 91లో చుండూరు జరుగుతుంది, అది కొంచెం చూపిస్తాం, ఒక 7-8 minutes చేసి ఇక్కడికి వస్తాం.
మధ్యలో వీళ్ళని రిలీజ్ చేసేస్తారని మళ్ళీ ఒకటి వస్తుంది. సెకండ్ హాఫ్లో వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు లోపలికి వస్తారు, మళ్ళీ వదిలేసి ఫ్రీగా వెళ్ళిపోతారు. ఇంతే దీని రిలవెన్స్ అండి. 90% ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ వీళ్ళది 1993 చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్. ఆ మిగతా రెండు ఏంటంటే కాంట్రాస్ట్ చూపించడానికి. దీంట్లో వీళ్ళు దొంగతనం చేసుకుందాం అనుకున్నారు, ఒక యాక్సిడెంట్తో చనిపోయి 23 మంది చనిపోయారు, చాలా పెద్ద తప్పు. కానీ మిగతా రెండు కేసులలో చంపుదామనే ఇంటెంట్ ఉంది. వీళ్ళకన్నా ఎక్కువ పడాలి శిక్ష, వీళ్ళకి పడాలి కానీ వాళ్ళిద్దరికి ఇంకా ఎక్కువ పడాలి, కానీ తప్పించుకున్నారు. సో ఈ కాంట్రాస్ట్ చూపించడానికి ఆ రెండు కేసెస్ అండి, అంతే అంతే దాని లెంత్ వైజ్. ఓకే. అండ్ ఈ స్టోరీలో ఎంతవరకు ఫిక్షనల్ ఉంది, ఎంతవరకు రియల్ ఇన్సిడెంట్స్ డిస్టర్బ్ చేయలేదండి. చుండూరులో వికీపీడియాలో ఏముందో అది తీసాను, వీళ్ళది కేసు డాక్యుమెంట్లు ఏది ఉందో అంత తీసాను, జూబ్లీస్ కేసు డాక్యుమెంట్లు ఏం పెట్టారో పెట్టాను, అంతే. ఎక్కడైతే మనం ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకొని ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఇట్లాంటివన్నీ ఫిక్షన్ అండి. సో ఎంత అవసరము మన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి అంత ఫిక్షన్, అవసరం లేని దగ్గర అసలు మార్చలేదండి. ఓకే, నైస్. అండ్ ఒకటి చిన్న ర్యాపిడ్ ఫైర్, ఓకేనా? నేను కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి ర్యాపిడ్ ఫైర్ కాబట్టి పిల్లలకి ఇచ్చేద్దాం. ఓకే. అంటే మిమ్మల్ని డైరెక్టర్ నేమ్స్ అడుగుతాను, అంటే వీళ్ళిద్దరు పాపం కొంచెం ఇద్దాం. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? తన్మయ్ గారు? విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి. వై? ఆయన చాలా వర్సటైల్గా అన్ని క్యారెక్టర్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హీరోయిజంగా కాకుండా హీ ట్రైస్ డిఫరెంట్ క్యారెక్టర్స్, దట్ ఈస్ వై ఐ లైక్ హిమ్. ఓకే. అండ్ తెలుగులో ఎవరైనా ఉన్నారా? తెలుగులో సినిమాలు చూస్తారా? చూస్తాను. రీసెంట్గా ఏ మూవీ చూసారు? రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం చూసినట్లు గుర్తు. ఓకే. వెంకటేష్ గారు. యా. ఓకే. నార్మల్గా తెలుగు సినిమాలు చూస్తాను. తెలుగు సినిమాలు చూస్తాం. ఓకే. సో వెంకటేష్ గారిని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఫన్, ఎంజాయ్మెంట్, ఆయన కామెడీ యాక్టింగ్ ఏదైతే ఉందో అది కూడా నచ్చుతుంది సార్ది. ఓకే. ఓకే. అండ్ మీకు ఫేవరెట్ హీరో ఎవరు? మ్యామ్ చిన్నప్పుడు అంతా మహేష్ బాబు. ఓకే. ఇప్పుడు పెద్ద కూడా మారిపోయింది. ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు బాగా the end of it, it's a movie entertainment kada ma'am, or what are we gaining? So every actor movie I watch whenever possible. Okay. So మహేష్ బాబు గారి పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? చిన్నప్పుడు ఒక్కడప్పుడు చిన్న ఫోటో దిగా మ్యామ్ అప్పట్లో. సో సప్పనంగానే నాకు ఆ విజువల్ గుర్తొస్తుంది ఆయనతో. ఓకే. ఎప్పుడు కలిసారు? చిన్నప్పుడు మ్యామ్ ఒక్కడు మూవీ జరుగుతుంది. అప్పుడు ఎంత మీ ఏజ్? అతడు అప్పుడు ఎస్ ఎంత ఉన్నా మ్యామ్, వెరీ ఆ సినిమాలో చేశారా? లేదు ఆ షూటింగ్కి వెళ్ళి ఆ హౌస్ వేర్ దిస్ వాస్ హ్యాపెనింగ్. ఓకే. ఓకే. అతడు అంతే సార్, 6-7 years. యా వెరీ యంగ్. అండ్ రామ్ చరణ్ గారు అంటే ఆయన స్పెసిఫిక్గా చెప్పాలి? మీ ఇష్టం, అంటే ఆయన్ని చూడగానే గుర్తొచ్చేది ఏంటి, లేకపోతే ఆయన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏది? మగధీర నాకు పర్సనల్గా చిన్నప్పుడు దట్ కింగ్ రాయల్టీ ఆ వైబ్ దానికి బాగా కనెక్ట్ అయ్యా మ్యామ్ చిన్నప్పుడు మగధీర. ఓకే. తేజకి ఆ ఫోటో దిగడంతో మొత్తం స్పాయిల్ అయిపోయింది లైఫ్. మంచి చదువుకోక ఈ మూవీస్ అది ఇదని స్ట్రగుల్. మూవీ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఒక్క ఫోటో మొత్తం లైఫ్ చేంజ్ చేసేసింది. నౌ ఇట్ ఈస్ ఫర్ గుడ్ యాక్చువల్లీ, బట్ టిల్ నౌ ఇట్ వాస్ ఆల్ స్ట్రగుల్. ఓకే. అండ్ మీకు రాజమౌళి గారు? ఐ మీన్ ఆఫ్ కోర్స్ అండి, ఇంకా రాజమౌళి గారి గురించి ఏం చెప్తాం, ఇట్స్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. బట్ నా ఫేవరెట్ డైరెక్టర్ వచ్చేసి మణిరత్నం అండి. మణిరత్నం గారు. ఓకే. ఎందుకండి? వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అండ్ ఆల్ దట్, అప్పుడు వరకు ఫిల్మ్ స్ట్రక్చర్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఈ ప్యాటర్న్ వస్తే దిస్ వన్ పర్సన్ హూ టుక్ ఇట్ టు దిస్ లెవెల్. సో విజువల్గా, డైలాగ్గా, మ్యూజిక్గా, కొరియోగ్రఫీ, ఎవ్రీథింగ్ హీ ఎలివేటెడ్ టు అనదర్ లెవెల్. అండ్ శంకర్ గారు, గేమ్ చేంజర్ శంకర్ గారు. శంకర్ గారివి హీ వాజ్ ద ఫస్ట్ బాహుబలి డైరెక్టర్. అంటే ఇంత బడ్జెట్స్ పెట్టగలుగుతారా అని ఎవరికి ఆలోచన లేనప్పుడు చెప్పారు. బట్ ఇట్స్ మోర్ కమర్షియల్. సో నాకు క్లాసికల్ కొంచెం ఎక్కువ ఇష్టం మణిరత్నంలో. అండ్ పూరి జగన్నాథ్ గారు. అదంటే ఇవి కమర్షియల్ వాళ్ళందరివి నచ్చుతుందండి, బట్ నా కోర్ ఇవి ఎప్పుడు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరానియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉన్నారు, మణిరత్నం ఉన్నారు, ఆర్ కురసోవా ఉన్నారు, లైక్ ఆల్ ద ఫ్రెంచ్
ఈ ఆర్ స్పీల్బర్గ్ నాకు క్లాసికల్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డైరెక్టర్స్ ఎక్కువ ఇష్టం. ఓకే ఓకే. అండ్ మీ ఫేవరెట్ ఫిలిం ఏది? ఇట్స్ తెలుగులో చెప్పండి. తెలుగులో రీసెంట్ వాటిలో చెప్పాలంటే మిథునం లాస్ట్ మంచి ఫిల్మ్. మిథునం బాలసుబ్రహ్మణ్యం గారి. లక్ష్మి గారు. ఓకే యా ఓకే. సో ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. సో మే 16న మంచి ఫీడ్బ్యాక్ రావాలి మీకు, మీ సినిమాని ఆడియన్స్ బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.